తెలుగు రాష్ట్రాల జలవర ప్రధాని నాగార్జున సాగర్ జలాశయం లక్షలాది ఎకరాలకు సాగునీరు, ప్రజల దాహార్తిని తీర్చే సంజీవని సాగర్ డ్యాం, విద్యుత్ ఉత్పత్తి తదితర రంగాలకు ప్రాణం పోసే బహుళార్థ సాధక ప్రాజెక్ట్. కొలిక్కిరాని వివాదాలు, నేతల ఇష్టారాజ్యంగా మారిన సంఘటనల నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగి దశాబ్ద కాలం దాటినా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నేటికీ తీరలేదు. నిర్దిష్ట ప్రణాళికలు ఆ దిశగా అడుగులు లేకపోవడంతో నీటి నిల్వలకు ముప్పు పొంచేలా మారింది. అందుకు తాజా పరిస్థితులు అద్దం పడుతున్నాయి. ఇంతకీ నీటి వివాదాలు ఏంటి? ప్రాజెక్టు భద్రతపై కలిగిస్తున్న ఆందోళనపై ఏపీ 24x7 స్పెషల్ ఫోకస్. ప్రభుత్వ లెక్కల ప్రకారం 22 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ జంట నగరాలతో పాటు వందలాది గ్రామాలకు తాగునీరు అందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు, కానీ ప్రస్తుతం 519 అడుగుల నీరు మాత్రమే ఉంది. అంటే నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను 148 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇక జలాశయం కనిష్ట నీటి మట్టం 510 అడుగులకు చేరితే మాత్రం సాగునీటి లభ్యత కష్టంగా మారనుంది. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడం, వేడెక్కిన ఎండలతో నాగార్జున సాగర్ డ్యాంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. సాగర్ డ్యాంలో నీరు కనిష్ట మట్టానికి చేరువ కావడంతో తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాలతో వారాబందీ పద్ధతిలో సాగర్ ఎడమ, కుడి కాలువల ద్వారా పంటలకు నీటిని అందిస్తున్నాయి. నీటి కొరత కారణంగా కృష్ణా పట్టే ప్రాంతంలో ఆయాకట్టుల పంటల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గడిచిన 10 ఏళ్లుగా సాగర్ సాగునీటి పంచాయతీపై తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదాలు నెలకొన్నాయి. వర్ష ప్రభావం, జలాశయంలో నీటి నిల్వల మార్పులు వంటి కారణాలతో సాగర్ సమస్య మరింత జటిలంగా మారింది. బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్స్ వంటి న్యాయస్థానాలు వివాదాలను పరిష్కరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నిర్దిష్ట నీటి కేటాయింపులపై తీర్పులు కూడా వచ్చాయి. కానీ వాటి అమల్లోకి వచ్చేసరికి నీటి కేటాయింపులు పరిధి దాటి వినియోగించుకుంటోందని ఏపీపై తెలంగాణ జలశక్తి వనరుల శాఖకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఏపీలోని కుడి కాలువకు 7033 క్యూసెక్కులు, తెలంగాణలోని ఎడమ కాలువకు 8454 క్యూసెక్కుల నీటిని వారాబందీ పద్ధతిన విడుదల చేస్తూ ఇరు రాష్ట్రాల్లో పంటలు పండిస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం నాగార్జున సాగర్ రిజర్వాయర్లో సుమారు 148 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. దీనిలో రెండు రాష్ట్రాలకు జనాభా, భూమి విస్తీర్ణం ఆధారంగా సాగుకు నీటి కేటాయింపులు క్లియర్గా నిర్ణయించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్కు సుమారు 70% నీటి కేటాయింపు, తెలంగాణకు 30% కేటాయింపులుగా నిర్ణయించారు. నాగార్జున సాగర్ డ్యాం కాస్త పొలిటీషియన్స్ కు వరంగా మారింది. దీంతో లాస్ట్ 10 ఏళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న జల వివాదం తీవ్రంగా మారింది. గతంలో సాగర్ డ్యాం నిర్వహణ బాధ్యత తెలంగాణ చేపట్టగా శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను ఏపీకి ఉండేలా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్పచెప్పింది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాగర్ డ్యాం పైకి ఏపీకి చెందిన పోలీసు బలగాలు చేరుకోవడంతో ఇరు రాష్ట్రాల జల వివాదాలు రోడ్డున పడ్డట్టుగా తయారయ్యాయి. దీంతో డ్యాం భద్రతతో పాటు నిర్వహణ సైతం ప్రత్యేక కేంద్ర బలగాలతో నిర్వహించేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు నాగార్జున సాగర్ సాగునీరు చాలా కీలకం. వీటి నిర్వహణలో కుడి, ఎడమ కాలువల వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది. తెలంగాణలో ఎడమ కాలువ ద్వారా నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీరు సరఫరా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కుడి కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాకు నీరు విడుదల అవుతోంది. సాగర్ నీటితోనే ఆయా ప్రాంతాల్లో పంటల అభివృద్ధిపై పెద్ద ప్రభావం చూపుతోంది. అందుకే ప్రాజెక్టు నిర్వహణ చాలా ఇంపార్టెంట్.
రెగ్యులర్ తనిఖీలు, అత్యవసర పరిస్థితుల కోసం వరద, భూకంప సమీక్షలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతూ ఉంటారు. వేసవికాలం సమీపిస్తున్న సమయంలోనే సాగర్ జలాశయంలో నీరు అడుగంటిపోతోంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఎంత వేగంగా వచ్చిందో అంతే వడిగా నీరు కూడా ఖాళీ అవుతుంది. నాగార్జున సాగర్ జలాశయం ద్వారా ప్రస్తుతం పంటలకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు తాగునీటి అవసరాలకు కూడా వినియోగిస్తున్నారు. ఇక యాసంగి సీజన్ సమయంలో కూడా సాగునీటికి అవసరం ఏర్పడుతుంది. భవిష్యత్తులో వర్షాలు పడితే గాని సాగర్ డ్యాంకు నీరు చేరే అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి. పరిస్థితులు తారుమారైతే మాత్రం వర్షాల కోసం అన్నదాతలు ఎదురుచూపులు తప్పవని తాజా నీటి గణాంకాలతో తెలుస్తోంది. ఇకనైనా శాశ్వత పరిష్కారం వైపు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.